జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని నీలకంఠ చెరువు కట్టపై విపరీతంగా తుమ్మలు పిచ్చి మొక్కలు దారికి అడ్డంగా మొలిచి రైతులకు దారి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై నీలకంఠ చెరువు ఆయకట్ట రైతులు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడుకు చెరువు కట్టపై ఏపుగా పెరిగిన తుమ్మలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ రైతులతో కలిసి చెరువుకట్టపై పెరిగిన తుమ్మలను పరిశీలించి సారయ్య గౌడ్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో తన సొంత ఖర్చులతో ఎక్స్వేటర్ ద్వారా చెరువు కట్టపై తుమ్మలను తొలగించారు. చెరువు కట్టపై తుమ్మలు పిచ్చి మొక్కలను తొలగించిన మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్కు నీలకంఠ చెరువు ఆయకట్టు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నీళ్ళు పోతుండ్రా మండల కేంద్రంలోని మా నీలకంఠ చెరువు ఆయకట్టు చెరువుకట్టపై పెరిగినటువంటి విపరీతంగా ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు పెరగడంతో మా రైతులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దీన్ని మేము ఎంపీపీ సారణ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి స్పందించి సారణ గారి ఆధ్వర్యంలో ఈ ముళ్ళ పొలను తొలగించినందుకు మేము సారణ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాల్వశ్రీరాంపూర్ గ్రామం నందు నీలకంఠ చెరువు కట్టపై సర్కారు తుమ్మలు మరియు వేరే ఇతర చెట్లు మొలవడంతో సారయ్య గౌడు దృష్టికి తీసుకుపోవడంతో ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సారయ్య గౌడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాక తర్వాత సారయ్య గౌడు మాకు స్పందించి మా చెరువు కట్ట రైతులకు శ్రీరాంపూర్ రైతులకు సహకరించినందుకు వారికి మా రైతుల తరపున గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు కోరుకుంటున్నాము. జేసీపీ ఏర్పాటు చేసి మొక్కలను తొలగిస్తారు. జేసీపీ ఏర్పాటు చేసి సర్కారు తుమ్మలు మరియు ఇతర మొక్కలను తొలగించగలుగుతున్నాము.